మాట చెప్పినప్పుడు దేవుని బిడ్డ, నీ ఆశీర్వాదం నీదే, నీకు కొలవబడిన స్వాస్థ్యం నీదే. దేవుడు దాన్ని మరెవ్వరికి ఇవ్వడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. నీ పట్ల దేవునికున్న ప్రణాళిక అంత గొప్పది. కృంగిపోవద్దు. నీ బిడ్డల భవిష్యత్తు గురించి చింతపడుతున్నావా? మా పిల్లలు ఏమైపోతారండి, వారు ఎదుగుతూ ఉన్నారు, యవ్వన కాలంలోకి వచ్చేసారు, వారు ఉద్యోగాలేంటో, వివాహాలేంటో, ఎక్కడ స్థిరపడతారో, పరిస్థితులు ఏంటనే ఒక ఆలోచన ఉండడం తప్పు కాదు, కానీ ఆలోచన ఇంకా తీవ్రంగా చేయడం ద్వారా కొంతమంది చింతల్లోకి వెళ్ళిపోతున్నారు, కృంగుదల్లోకి వెళ్ళిపోతున్నారు. నువ్వు అలా కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీ బిడ్డలకు దేవుడు ఆల్రెడీ కొలిచిన స్వాస్థ్యాన్ని సిద్ధంగా ఉంచాడు. తగిన సమయంలో దేవుడు వాటిని వారికి అనుగ్రహిస్తాడు, బలంగా వారిని వాడుకుంటాడు, గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇశ్రాయేలు ప్రజల పక్షంగా దేవుడు చెప్పిన ఈ మాట స్పష్టంగా దేవుడు నెరవేర్చి, సరిహద్దులతో సహా దేవుడు వారిని కొలిచిచ్చిన ఆ భూభాగంలోకి దేవుడు వారిని నడిపించాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చువాడు. ఆయన వాగ్దానాలు మర్చిపోయేవాడు కాదు. ఆయన వాగ్దానం చేశాడంటే ఆకాశం భూమి గతించిపోయిన తన మాటలు ఎప్పుడు గతించవు, కాబట్టి వాటిని నెరవేర్చిన దేవుడు సామర్థ్యం కలిగిన వాడు. ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేసి, కొలవబడిన స్వాస్థ్యము అనే మాట మీ హృదయాల్లో నాటుకోండి. ఆ మాటను జాగ్రత్తగా పరిశీలించేయండి. దేవుడు నీ ఆశీర్వాదాన్ని కొలిచి ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేసుకున్నాడు. ప్రేమగల తండ్రి, వారి సంఖ్య కొద్దిగా ఉన్నప్పుడు, అది కూడా వారు వేరే దేశంలో పరవాసులుగా ఉన్నప్పుడే నువ్వు వాగ్దానం చేశావు. అవునయ్యా, మా చింతల్లో, మా కష్టాల్లో, మా ఇబ్బందుల్లోనే మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు, ఆ పరిస్థితుల్లో వాగ్దానాల ద్వారా మమ్మల్ని బలపరిచే దేవుడు. అలా అని చెప్పి కేవలం వాగ్దానాలు చెప్పి మర్చిపోయేవాడు కాదు ప్రభువా. వాటిని నెరవేర్చే దేవుడు కనుక నీకు స్తోత్రాలు. కనాను దేశమును కొలచబడిన స్వాస్థ్యంగా నీ ప్రజలకు ఇచ్చావు. ఈరోజు మా ప్రియుల కొరకు నువ్వు ఏదైతే కొలిచి ఉంచావో, ఏ ఆశీర్వాదాలు, ఏ స్వాస్థ్యాన్ని కొలిచి ఉంచావో, వాటిని అనుగ్రహించే దేవుడు కనుక నీకు స్తోత్రాలు. తగిన సమయంలో వారిని హెచ్చించే దేవుడు కనుక నీకు వందనాలు. బలపరచండి అయ్యా. కృంగిన స్థితిలో, భవిష్యత్తును గురించిన విపరీతమైన భయంలో, తీవ్రమైన ఆందోళనలో ఎవరైతే ఉన్నారో వారందరినీ ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. అద్భుతాలు చేయండి ప్రభు. ఆశ్చర్యకరమైన పక్షం జరిగించండి. నీవు వారి పక్షాన ఉన్నావని రుజువుపరుచుకోవాల్సిందిగా కోరుకుంటూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. God bless you, dear friends. Have a wonderful and beautiful day.